అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. మనకి ఈ సీజన్లో మామిడికాయలు కానీ మామిడి పండ్లు కానీ బాగా దొరుకుతుంటాయి కదా. వీటిని మనం సంవత్సరం అంతా కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఇలా వడలు చేసి పెట్టుకున్నాము అంటే మనం మామిడి పండ్లు లేని సీజన్లో కూడా మామిడి పండ్ల రుచిని ఆస్వాదించవచ్చండి. వడలు చేసుకోవడం చాలా సులభం అండి. స్టవ్ వెలిగించే పని లేకుండా మనం ఈ వడల్ని చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, లేదు మనకు ఏదైనా తినాలి అనిపించినప్పుడు, మనకు నోరు బాగా లేదనిపించినప్పుడు కానీ ఈ వడలు చేసి పెట్టుకున్నాము అంటే కాస్త తిన్నాము అంటే చాలా రిలీఫ్ వస్తుందండి. మరి ఈ వడలు చేసుకోవటానికి మనకు ముందుగా కావాల్సినవి మామిడికాయలండి. వీటినైతే పుల్ల మామిడికాయలతో పెట్టకూడదండి. వీటిని ఖచ్చితంగా బెంగళూరు మామిడికాయలతో పెట్టాలి. మేమైతే వీటిని బెంగళూరు మామిడికాయ అంటాము. మరి మీరేమంటారో తెలియదు. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ కాయ పుల్లగా ఉండదండి. కాస్త పుల్లగా కాస్త తీయగా ఉంటుంది. ఇక్కడ నేను 2 బెంగళూరు మామిడికాయలు, ఒకటి మనం పండుకు వదులుతాం కదండి ఆ కాయ అండి. ఇది మాగితే పండు అవుతుందండి. ఇలా మనం ఒక పండు 2 కాయలు ఇలా వేసుకున్నాము అంటే మనకు వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. తీయగా పుల్లగా ఇలా ఈ మామిడికాయలకి పైన ఉన్న పీల్ అంతా తీసేయాలి. మామిడికాయలకి పైన పీల్ తీసేశాక తురుముకోవాలి. ఇలా మామిడి తురుమునంతా తురిమి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 4-5 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ నేను తీపి మామిడికాయ వాడాను కాబట్టి బెల్లం కాస్త తక్కువగా వేశాను. మీ మామిడికాయ ఉన్న పులుపుని బట్టి మీరు బెల్లం అనేది వేసుకోండి. వీటన్నింటినీ మిక్సీ బట్టి వేసినా కూడా ఇంకా బాగా కలుస్తాయండి. ఇక్కడ నేను బెల్లంని బాగా పొడిలా దంచి వేశాను. లేదంటే మీరు అన్నీ కలిపి మిక్సీ బట్టి వేయండి. ఈ ఉప్పు కారం ఇవంతా బాగా కలిసే రకంగా కలిపి పక్కనుంచండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలి. ఈ కవర్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేయటం వల్ల మనకు వడలు అనేవి ఈజీగా ఊడొస్తాయి. ఇప్పుడు కొద్దిగా మామిడి గుజ్జును తీసుకొని వడల్లా ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే పెట్టాలండి. ఎందుకంటే ఎండేసరికి మరీ పలచగా అయిపోతాయి కాబట్టి కాస్త మందంగా పెట్టండి. ఇలా వడల్ని పెట్టి మధ్యలో హోల్ పెట్టాలండి. హోల్ పెట్టాము అంటే త్వరగా ఎండిపోతాయి. ఇలా వడలన్నింటినీ పెట్టి ఎండలో పెట్టి 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. మన దగ్గర డ్రైయింగ్ నెట్ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్లో పెట్టి 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఇలా ఈ క్లాత్లో పెట్టడం వల్ల మనకు బయట డస్ట్ అనేది ఏమి పడకుండా ఉంటుందండి. ఒకవైపు ఎండిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని 2 వైపులా బాగా ఎండనివ్వాలండి. బాగా ఎండిన తర్వాతనే మనం ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాము అంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉన్న పాడవకుండా బాగుంటాయి. మరి ఈ సమ్మర్లో తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.